డాక్టర్ అవ్వాలని కలలు కన్నా లక్షలాది మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి నీట్ ఇచ్చిన షాక్ గురించి స్పెషల్గా నేను చెప్పక్కర్లేదు. నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం టోటల్గా విద్యార్థుల భవిష్యత్తును ఒక క్వశ్చన్ మార్క్గా మార్చేస్తుంది. ఈ లీకేజీల దందాపై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు బెంచ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గతంలో జరిగిన తప్పుల నుంచి ఎన్టీఏ ఎలాంటి లెసన్స్ నేర్చుకోలేదంటూ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ, సిబిఐలకు నోటీసులు జారీ చేస్తూ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఏంటో డీటెయిల్గా చూద్దాం. సోమవారం నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసును జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాదే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్, యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ లాంటి పలు ఆర్గనైజేషన్స్ వేసిన పిటిషన్లపై కోర్టు స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. గతంలో కూడా నీట్ ఎగ్జామ్లో ఇలాంటి లోపాలే జరిగితే కోర్టు సూచనల మేరకు ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ అసలు ఇంప్లిమెంట్ చేశారా లేదా అన్న విషయంపై ఎన్టీఏ ఫుల్ డీటెయిల్స్తో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది. ఈ గురువారంలోపే ఆ రిపోర్ట్ను కోర్టుకు సబ్మిట్ చేయాలని టైం లిమిట్ కూడా పెట్టేసింది. గతంలో కేంద్ర ప్రభుత్వం మాజీ ఇస్రో చైర్మన్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలోని వేసిన కమిటీ సూచనల అమలు పరిస్థితిని తెలియజేస్తూ ఆయనే స్వయంగా నివేదిక సమర్పించాలని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఇష్యూలో పిటిషనర్ల తరపున హాజరైన లాయర్స్ కోర్టులో చాలా స్ట్రాంగ్ పాయింట్స్ లేవనెత్తారు. ఏడాది మే 3న జరిగిన నీట్ యూజీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు రావడంతో లీక్ ఇష్యూ తీవ్ర రూపం దాల్చి మే 12న ఎగ్జామ్ను రద్దు చేసిన సంగతి మనకు తెలిసింది. ప్రజెంట్ ఈ కేసును సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. పేపర్ లీకేజ్ వల్ల ఇప్పటికీ 22 లక్షలకు పైగా స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ సిస్టంపై నమ్మకం కోల్పోయారని న్యాయవాదులు వాదించారు. ఇది విద్యార్థుల ప్రాథమిక హక్కులపై డైరెక్ట్ అటాక్ లాంటిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ ఎన్టీఏను పూర్తిగా రీఆర్గనైజ్ చేయాలని లేదా దాని ప్లేస్లో ఒక ట్రాన్స్పరెంట్ అండ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు నెక్స్ట్ టైం మళ్ళీ నిర్వహించే నీట్ ఎగ్జామ్స్ను ఒక హై పవర్ కమిటీ పర్యవేక్షణలో జరపాలని కూడా అంటున్నారు. ఆ కమిటీకి ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జిని చైర్మన్గా పెట్టి అందులో సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, ఫోరెన్సిక్ సైంటిస్టులను మెంబర్స్గా యాడ్ చేస్తే ఫ్యూచర్లో ఇలాంటి లీకేజ్లు జరగకుండా ఆపేయచ్చని రిక్వెస్ట్ చేశారు. సో ఎవ్రీ ఇయర్ లక్షలాది మంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ రాత్రింబగళ్ళు కష్టపడి మెడికల్ సీట్ కోసం ఈ ఎగ్జామ్ రాస్తుంటారు. కానీ ఇలాంటి ఒక కీలకమైన పరీక్షలో వరుసగా లీక్ ఆరోపణలు రావటం, ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వటం నిజంగా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ని తీవ్ర ఆందోళనకి నెట్టేస్తుంది. దీనిపై ఆల్రెడీ పొలిటికల్ వార్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని అపోజిషన్ లీడర్స్ విమర్శిస్తున్నారు. ఈ ఎగ్జామ్ సిస్టమ్ను పూర్తిగా డిజిటల్ అండ్ సెక్యూర్ పద్ధతిలోకి మార్చాల్సిన అవసరం ఉందని వాదిస్తున్నారు. ఈ కేసు విచారణ మళ్ళీ గురువారం నాడు జరగనుంది. అప్పటికీ ఎన్టీఏ సమర్పించే అఫిడవిట్ని బట్టి సుప్రీంకోర్టు నెక్స్ట్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుందో చూడాలి. మరి ఎన్టీఏ ఫెయిల్యూర్పై, నీట్ పేపర్ లీక్పై మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయండి.